ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ స్టార్స్లో సరియు కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్గా యూట్యూబ్ కంటెంట్ని ఫాలో అయ్యే వాళ్లకు ఈమె పరిచయం అక్కర్లేని పేరు. బూతు కంటెంట్తో బాగా ఫేమస్ అయిన 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె పరిచయం అయ్యారు. బూతులతో కూడిన సినిమా రివ్యూస్, అడల్ట్ కామెడీ స్కిట్స్తో సరయు యూట్యూబ్ స్టార్గా మారిపోయారు. ఒక అమ్మాయి నోటి నుంచి బూతులు వినడం ఎంజాయ్ చేసే జనాలకు సరయు యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది. ఆ పాపులారిటీ వల్లే బిగ్ బాస్ సీజన్ 5కి ఎంపిక అయ్యి హౌస్లోకి ఎంటర్ అయింది. బయటే ధూమ్ధామ్ చేసే సరయు హౌస్లో కంటెస్టెంట్స్ని రఫ్ ఆడించేస్తుందని, తన బోల్డ్ యాటిట్యూడ్తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సరయు మొదటి వారమే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ప్రేక్షకులు ఆమె ఆటను పూర్తిగా ఆస్వాదించకుండానే ఎలిమినేట్ అయిపోయింది సరయు. తనతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా ఈ పరిణామానికి చాలా నిరాశపడ్డారు. సరయు ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదు అని చెప్పింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్పై సరయు తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆడితే మగాడిలా ఆడు, లేదంటే గాజులు వేసుకుని ఒక మూల కూర్చో అంటూ సంచలన కమెంట్స్ చేశారు సరయు. ఈ కమెంట్స్ కారణంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయు పై సోషల్ మీడియాలో దాడికి దిగారు. ఈ కమెంట్స్ కారణంగా షణ్ముఖ్ ఫ్యాన్స్ సరయుపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. హౌస్లో షణ్ముఖ్ తనను ఎంతలా బాధ పెడితే నేను అలాంటి కమెంట్స్ చేశానో మీకు తెలీదు అంటున్న సరయు ఆధారాలతో సహా షణ్ముఖ్ బండారం బయటపెడతానని శపథం కూడా చేశారు. తనపై బూతు కామెంట్స్ చేస్తున్న షణ్ముఖ్ ఫ్యాన్స్కి కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ తాజాగా ఇంటర్వ్యూలో సరయు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని షాకింగ్ నిజాలు చెప్పారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఓపెన్గా టాప్ సీక్రెట్ని బయట పెట్టేసింది. సరయు మాట్లాడుతూ, ఒక వ్యక్తితో 7 ఏళ్ళు రిలేషన్లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేది చేయలేదు. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నా కెరియర్ని పక్కన పెట్టేశాను. రిలేషన్లో అతనికి 100%గా ఇచ్చేశాను. నేను వర్జిన్ని కూడా కాదు. మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము, కానీ కుదరలేదు. కట్నం దగ్గర గొడవ జరగడంతో పెళ్లిపీటల దాకా వచ్చిన వివాహం రద్దయిపోయింది. ముందు 25 లక్షలు అడిగారు, తర్వాత 1/2 కోటి, కోటి, ఆ తర్వాత సగం ఆస్తి అడిగారు. ఇప్పటి నుంచే ఇలా చేస్తే పెళ్ళయ్యాక ఇంకెన్ని అడుగుతారు, ఇంకెలా ఉంటారు అని క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగిన వాడివి కాదని అతని ముఖం మీదే చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది సరయు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.